మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటే, ఈ రాశి వారికి అదృష్టవంతులు. దాదాపుగా చాలా మంది తులారాశి వారు, ఇతర రాశి వారు అర్థం చెప్తారు. కానీ మకర రాశి వారంత అదృష్టవంతులు ఇంకెవరు లేరని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రాశి వారికి వ్యయం ఎక్కువన్నా, రాజపూజ్యం తక్కువ ఎక్కువన్నా, వీరికి గ్రహ సంచారం చాలా మంచిది. తృతీయంలో శని, తృతీయంలో మీకు ఈ 6 గ్రహాలు ఉండడం ప్రారంభంలో, తర్వాత మీకు షష్టమంలోకి గురుగ్రహం ఉండడం, ఇది అత్యంత శుభయోగాన్ని కలిగించే అవకాశాలు. ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, అసాధ్యం అనుకున్న ప్రతి పనిలో కూడా విజయాలు సాధించడం, రాజకీయ నాయకులకి, సినిమా రంగంలోనూ, కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి చాలా అదృష్టవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. విదేశాల్లో కూడా మంచి పేరు ప్రతిష్టలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందకర సంపద, ముఖ్యంగా 2 స్వగృహాలు కొనుగోలు చేసే అవకాశము, కవల సంతానం పుట్టిన అవకాశాలు, విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి లాభాలు పొందుకుని అదృష్టం చెప్పబడుతోంది. ఈ సంవత్సరం మొత్తం కూడా వీరికి ఆనందకరమైన శుభ ఆనంద అష్టైశ్వర్య ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కాస్త వీరు దూకుడు తగ్గించడానికి బుధగ్రహ జపం చేయించుకుంటే చాలా మంచిది. సోదరులతో చిన్న చిన్న ఆటంకాలు రాకుండానికి బుధగ్రహ జపం చేయించుకోండి, సరిపోతుంది. అన్ని రకాల శుభ ప్రయోజనాలు పొందుకునేటువంటి ఉత్తమ రాశిగా చెప్పవచ్చు. వీరికి ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఆనందమయ శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.